మీ ఫ్యాషన్ అవసరాలను నెరవేర్చే తెలివైన ఎంపికల గురించి తెలుసుకోండి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. బిగ్ బాస్ తెలుగు 8వ సీజన్ లాంచింగ్ రోజు 14 మంది కంటెస్టెంట్స్ హౌస్ లో అడుగు పెట్టారు. విష్ణుప్రియ, ఆదిత్య ఓం లాంటి వాళ్ళు తప్ప మిగతా అందరూ జనాలకు పెద్దగా పరిచయం లేని వాళ్లే. కానీ రోజులు గడిచే కొద్దీ అందరూ సుపరిచితులైపోయారు. అంతలోనే ఎలిమినేషన్ దగ్గరకు రాగా బేబక్క ఎలిమినేట్ అయి బిగ్ బాస్ హౌస్ ను వీడింది. మొదట్లో గమ్ముగా కూర్చున్న ఆమె వెళ్లిపోయే ముందు మాత్రం తనలో ఫైర్ చూపించింది. ఇక రెండో వారం నాగమణికంఠ, కిరాక్ సీత, పృథ్వీ శెట్టి, నైనిక, శేఖర్ భాష, విష్ణుప్రియ, ఆదిత్య ఓం, నిఖిల్ నామినేషన్ లో ఉన్నారు. వీళ్లలో నిఖిల్, విష్ణుప్రియ అందరికంటే ముందే సేవ్ అవుతారు అనడంలో డౌటే లేదు. రోజు రోజుకి ఆట మెరుగుపరుచుకుంటున్న మణికంఠకు బాగానే ఓట్లు పడుతున్నాయి. నైనికకు కూడా ఓట్లు పర్వాలేదనిపిస్తున్నాయి. మిగిలినల్లా ఆదిత్య ఓం, కిరాక్ సీత, శేఖర్ భాష, పృథ్వీ. ఈ నలుగురిలో ఈ వారం గేమ్ లో రఫ్ ఆడించింది సీత. ఆమె డేంజర్ జోన్ లో ఉన్నప్పటికీ తన గేమ్ ఆమెను కాపాడింది. పృథ్వీ గొడవలకు సై అంటూ దూసుకుపోతున్నాడు కాబట్టి ఆ కొట్లాట్ల కోసం మరికొన్నాళ్ళు అలాగే కొనసాగించే ఛాన్స్ ఉంది. ఇక మిగిలింది శేఖర్ భాష, ఆదిత్య ఓం. హౌస్ లో అంతో ఇంతో నవ్విస్తోంది భాషయే. తన జోకులతో, పంచులతో చిరాకు పుట్టిస్తూనే చిరునవ్వు తెప్పిస్తున్నాడు. కానీ ఈ వారం అతడికి గేమ్స్ ఆడే అవకాశమే బిగ్ బాస్ ఇవ్వలేదు. ఈ లెక్కన తనను పంపించేయాలని ముందే డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. అటు ఆదిత్య హౌస్ లో ఉన్నాడా లేడా అన్నట్లుగానే ఉన్నాడు. ఈ వారమైనా కాస్త కనిపించమని నాకు చెప్పినా సరే ఎక్కడ యాక్టివ్ గా ఉన్నట్లు కనిపించలేదు. దీంతో ఇతన్ని ఎలిమినేట్ చేయడం ఖాయమని అంతా అనుకున్నారు. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఆదిత్యను సేవ్ చేసి భాషను ఎలిమినేట్ చేసేశారట. త్వరలోనే అవినాష్ లేదా రోహిణి వంటి కమెడియన్స్ ను వైల్డ్ కార్డ్ ఎంట్రీలుగా హౌస్ లోకి పంపించాలన్నది బిగ్ బాస్ ప్లాన్. ఇందుకోసమే తనకు తెలిసిన కామెడీతో నవ్విస్తున్న భాషను బయటికి పంపిస్తున్నారట. మరిదెంతవరకు నిజమో తెలియాల్సి ఉంది.